పదేంటి టైం అవుతుంది. వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది. మిమ్మల్ని మురిపించుకుంటా మా అమ్మాళ్ళ ఇంటికి రమ్మంటే. నేనెందుకే మీ ఇంటికి రావడం? నేను కొత్త పెళ్లి కొడుకునా. నువ్వు వెళ్ళావు అనుకో, చక్కగా మొగుడి మీద అత్త మీద చక్కగా మాట్లాడుకొని మనస్ఫూర్తిగా మీ అమ్మతో మాట్లాడుకోవచ్చు. మధ్యలో నేను ఎందుకే? మీ గురించి మీ అమ్మ గురించి చాడీలు చెప్పడానికే మా ఇంటికి వెళ్ళాలి. మరి మాకేం పని లేదు కదా. నువ్వు చాడీలు చెప్పుకుంటావో పూరీలు చేసుకుంటావో మీ ఇష్టమే. నేను మటుకు రాను. నీ చుట్టూ తోకలా తిరుగుతూ మీ ఇంటికి వచ్చానంటే అక్కడ నా పరువు పోద్ది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ అమ్మతో ఏమంటారు తెలుసా? చూడండి మీ అమ్మాయి మీ అల్లుడిని కొంగుని కట్టుకొని తీసుకొచ్చింది, అలా ఉండాలండి అంటారు. ఈ కొంగుతో నేను కట్టించుకుంటానా? నన్ను తినేయకు. అక్కడ అంతా ఉడకబెట్టావు కదా, అది పెట్టు, తింటాను. ఇవ్వండి. నాతో వస్తే మీరు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు, కానీ మీతో వెళ్తే మాత్రం నాకు గౌరవంగా ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి భర్తతో వెళ్తేనే గౌరవం. అది చూసిన ప్రతి ఒక్కరికి ఆనందం. అది భరించేవాడికి దౌర్భాగ్యం. చూసారా మా అమ్మాయిలు ఎలా తడుచుకుంటున్నారో? మీ అమ్మాయిని నిన్ను తలంచుకుంటారు కానీ నన్ను ఎందుకు తలంచుకుంటారు? అల్లుడేస్తే కూతురు కూడా వస్తుందని. ఇది తినేలోపు నువ్వు నన్ను తినేసేలా ఉన్నావు. పద.